హాయ్ అండి, ఇది మైసూర్కి మేము వెళ్ళినప్పటి వీడియో అండి. నేను పోస్ట్ చేయడం కుదరలేదు. ఇది మైసూర్ ప్యాలెస్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము. ఇంతకంటే ముందు టికెట్ అయితే తీసుకోవాలండి. పర్ హెడ్ 150 రూపీస్ అట్లా ఉంటుంది. అది మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అలాగే అక్కడ మనకి ఆఫ్లైన్ కూడా దొరుకుతుంది టికెట్స్. ఇది మైసూర్ ప్యాలెస్ అనమాట. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట. అయితే మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్ అయితే ఉంది. ఇక్కడ మనకి మైసూర్ ప్యాలెస్ రాజులు అప్పట్లో వాళ్ళు వాడిన పాత్రలు కానీ వాళ్ళు జీవన విధానం ఎలా ఉంది అవన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చండి. చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్ లోపల. అయితే ఆ కట్టడాలు కానీ అవన్నీ కూడా మనకి ఇప్పుడైతే మనం చూడలేమండి. చాలా బాగుంది. మీరు ఎవరైనా సరే మైసూర్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్కి అయితే తప్పకుండా వెళ్ళరండి. చాలా బాగుంటుంది. అప్పుడు కర్ణాటకలోని ఈ మైసూరు నగరంలో మనకి అప్పట్లో ఈ ప్యాలెస్ అయితే కట్టాడు. అప్పుడు మైసూర్ మహారాజు ఒడయార్ రాజు అనమాట. అతను కట్టిన వాళ్ళు కట్టించిన ప్యాలెస్ అనమాట. లోపల మనకి చూస్తే ఇదంతా కూడా చాలా ప్లేస్ ఉందండి. ఇదంతా కూడా కోట అనమాట. ఆ కోటకి సంబంధించిన ఆ పైన డిజైన్స్ కానీ ఆ కట్టడం కానీ వాళ్ళ ఫోటోలు అప్పట్లో దసరా అప్పుడు చాలా బాగా వీళ్ళు సెలబ్రేట్ చేసేవాళ్ళంట. అప్పట్లో వీకెండ్స్ కాబట్టి చాలామంది జనాలు అయితే చూడటానికి వచ్చారు. ఈ ప్యాలెస్ చాలా బాగుంది. లోపల ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో పరిపాలించినప్పుడు ఫొటోస్ అన్నమాట. అవన్నీ కూడా పెట్టి ఉన్నారు. అట్లాగే వాళ్ళు వాడిన పాత్రలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఎప్పుడో కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం వల్ల కొన్ని వస్తువులు అయితే ధ్వంసం అయిపోయినట్లు కూడా ఇక్కడ చెప్తున్నారండి. అయితే దసరాకి మాత్రం చాలా బాగా ఇక్కడ ప్రసిద్ధి అంట. ప్రతి సంవత్సరం కూడా వేడుకలు అనేవి చాలా బాగా చేస్తారండి. ఎవరైనా సరే ఈ మైసూర్ ప్యాలెస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ చూడండి వాళ్ళు అప్పట్లో వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. అయితే దసరా అప్పుడైతే చాలామంది కళాకారులు కూడా వచ్చి వాళ్ళు నృత్యాలు కానీ అట్లాగే పాటలు కానీ ఇలాంటి ప్రదర్శనలు అన్నీ కూడా ఇస్తారు. చూడండి, ఈయన మహారాజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈమె అప్పట్లో ఈ కోటని వాళ్ళు ఆక్రమించుకున్న బ్రిటిష్ వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ ఫోటోలు కూడా అక్కడ పెట్టేసి ఉన్నారు. అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు పరిపాలించారంట ఈ మైసూరు ప్యాలెస్, ఈ మైసూర్ నగరాన్ని. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా బంగారంతో చేసిన రాజసింహాసనం, అట్లాగే మనకి కళ్యాణ మండపము అప్పట్లో వాళ్ళు వాడినవి, అలా యూరోపియన్ స్టైల్లో కూడా చెక్కిన కొన్ని శిల్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగా చూడొచ్చు. అప్పట్లో చూడండి ఆ మైసూర్ రాజులు వాడిన ఆభరణాలకు సంబంధించిన పెట్టెలు అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అయితే మేము ఇంతకుముందు వెళ్ళాము, మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. ఇది ఇంకొకసారి చూడటానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం చూడలేదు కానీ ఇప్పుడు ఈ బంగారంతో చేసిన సింహాసనం అనేది వాళ్ళు డిస్ప్లేలో అయితే పెట్టలేదు. అయితే ప్రైవేట్గా పెట్టున్నారు. ఎక్కడో ఒక హాల్లో అయితే దర్బార్లో పెట్టున్నారంట. అక్కడైతే ఉంటుంది. మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే ఉండదండి. అప్పుడు మన స్వాతంత్రానికి తర్వాత వచ్చిన ఈ మైసూర్ మహారాజు పరిపాలించిందనమాట. అప్పట్లో ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా జనాలు ఒక మ్యూజియం లాగా వచ్చి ఈ మైసూర్ని చూస్తూ ఉండేవాళ్ళంట. దాదాపు 80,000 కోట్ల విలువైన సంపద అయితే ఈ రాజు కుటుంబంలో ఆయన సంపాదించాడు. వడయార్ రాజు అని ఇక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. 400 ఏళ్ళు క్రితము అతను పరిపాలించాడంట. చాలా బాగుందన్నమాట. లోపల ప్రాకారాలు కానీ కట్టడాలు కానీ చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఉన్నారండి ఈ మైసూరుకి సంబంధించిన. అప్పుడప్పుడు కొంతమంది రీసెంట్గా కూడా ఒక రాజు వాళ్ళ కొడుకు పరిపాలిస్తూ ఉండేవాడు దీన్ని. అప్పుడు ఉత్సవాల్లో కూడా అతను పాల్గొన్నాడు అనమాట. మేము చూసాం. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి
ఇవన్నీ అవి చూసామన్నమాట అప్పట్లో. అయితే ఒక శాపం అనేది కూడా ఈ మైసూరుకి ఏదో ఉందని చెప్పేసి చెప్తా ఉంటారండి. అట్లాగే మన భారతదేశంలో కర్ణాటకగా పిలువబడే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మైసూర్ మహారాజు వడయార్ మహారాజు అన్నమాట. అతడు విజయనగర వంశపు రాజు రాణి తిరుమల రాజు భార్య అలమేలమ్మ అని వాళ్ళ మీద ఈ శాపం ఉందని చెప్పేసి అప్పట్లో అనుకుంటా ఉండేవాళ్ళండి. దాదాపు ఇది ఈ కోట వచ్చేసి ఒక 10,000 కోట్ల రూపాయల విలువ అయితే చేసిద్దంట. చాలా బాగుంది. అలాగే మనం మైసూర్కి సంబంధించి వస్తే ఇంకా అక్కడ చాముండేశ్వరి దేవాలయం కూడా ఉందండి. ఆ చాముండేశ్వరి దేవాలయం అయితే కొండ పైన ఉంటుంది. అది తప్పకుండా అందరూ చూడాల్సిన టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది. అమ్మవారి కానీ లోపల కొండపైన అది చాముండేశ్వరి బెట్ట అని పిలుస్తారండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా లోపల మనకి గార్డెన్స్ కానీ చూడండి. ఇదంతా కూడా అసలు చూస్తుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం కూడా మనకి ఒక దర్బార్ లాగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ మైసూర్ పాక్ అనేది చాలా ఫేమస్ అంట, స్వీట్ ఈ మైసూర్లో. అయితే మేమైతే తీసుకోలేదు. ఇక్కడ బృందావన్ గార్డెన్స్ కూడా చాలా విశిష్టమైంది. అయితే కేఆర్ఎస్ అంటే ఈ కేఆర్ఎస్ డ్యామ్ అని ఉందండి. ఇక్కడ కర్ణాటక రివర్ బ్యాక్ వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే నైట్ పూట వెళ్తే మనం మ్యూజికల్ ఫౌంటైన్ కానీ తర్వాత అక్కడ పైనుంచి వచ్చే వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ మైసూరు పట్టు చీరలు కూడా చాలా ఫేమస్ అండి. ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మైసూర్ ప్యాలెస్లోనే బయటకు వచ్చిన తర్వాత మనకు అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇది చూడండి, ఇటు సైడు ఇక్కడ చాముండేశ్వరి బెట్ట ఇదన్నమాట టెంపుల్. పైన కొండ పైన ఉంటుంది అనమాట టెంపుల్. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కోట బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడంతా కూడా చూడండి ఒక గార్డెన్ లాగా చేసి పెట్టారు వాళ్ళు. అంటే వచ్చిన పర్యాటకులకి కొంచెం ఆహ్లాదకరంగా ఉండడానికి అట్లా అన్నమాట. చాలా బాగుంది. మేము వచ్చి కూడా 10 ఏళ్ళు పైన అయిందండి ఈ కోటకు వచ్చి. ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికీ పెద్ద మార్పు ఏం లేదు, అట్లాగే ఉంది. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇక్కడ జనాలందరూ కూడా ఇంకా బయటకు వచ్చేసి చల్లగా ఉంది కాబట్టి కొంచెం కూర్చొని సేద తీరుతున్నారు. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంది. ఇక్కడ శాండిల్ సోప్స్ అంటే మనకి మైసూర్ శాండిల్ అంటారు కదా, గంధంతో తయారు చేసిన సబ్బులు అనమాట. అవి కూడా ఇక్కడ ప్రసిద్ధి అనమాట. ఇక్కడికి మండికెళ్ళి విమానాశ్రయం అంటే మైసూర్ ఎయిర్పోర్ట్ కూడా మనకి దగ్గరలో ఉందంట. ఒకవేళ మనకి ఫ్లైట్కి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు అంటండి. అట్లాగే ఇక్కడ మనకి బెంగళూరు నుంచి మైసూరుకి కూడా రోడ్డు మార్గం కానీ రైలు మార్గం కానీ చాలా అందుబాటులో ఉన్నాయి. మనం ఒక 3 అవర్స్ అయితే పడుతుందండి బెంగళూరు నుంచి మనం మైసూర్కి రావడానికి. సో చాలా బాగుంటుంది. వచ్చి ఇక్కడ ఈ ప్యాలెస్ని అయితే చూడండి. ఇక్కడ ఇంకా మనకి చూడదగినవి అయితే లోపల చాలా ఉన్నాయండి. అట్లా వాళ్ళు వాడిన వంట పాత్రలు కానీ అలాగే వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానీ అప్పట్లో వాళ్ళు పూజించిన దేవుళ్ళు ఫోటోలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఈ కోటలో. అయితే మనం ఎక్కడైనా ఉంటాయండి కోటలు అనేవి, కానీ అప్పట్లో వాళ్ళు ఎలా జీవించారు అనేది మనకు తెలియదు కాబట్టి మనం వీటిని చూసి మనం అంచనా వేసుకొని ఇది చూడొచ్చు అనమాట. అయితే ఒకప్పుడు గేదెల పట్టణం అని ఒక సంస్కృతంలో ఈ ప్రాంతాన్ని పిలిచేవారంటండి. అప్పట్లో మహిషాసురుడు ఉన్నాడు కదా, ఆయన ఈ ఆ గేదె పేరే మహిషాసురుడు అంట. అది రాక్షసుడిని చాముండేశ్వరి అమ్మవారు సంహరించిన ఒక కథతో అయితే ముడిపడి ఉందంటండి. ఈ మైసూర్కి చాలా మంచి చరిత్ర అయితే ఉంది. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీకు ముందు మంచి వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.